ఇది బాగుంది సార్. పగలు హెడ్ లైట్స్ వెలుగుతున్నట్టు, వర్షం లేకపోయినా వైపర్స్. కేసు నెంబర్ 12/14 ఫిబ్రవరి 2019. అశ్విన్, ఇస్మాయిల్, విష్ణు, శ్యామ్, సత్యం. సార్, కాలేజ్ యూత్ ఫెస్టివల్ నెక్స్ట్ వీకే ఉంది. ఓ 15 రోజులు వాయిదా వేస్తే స్టూడెంట్స్కి కన్వీనియంట్గా ఉంటుంది సార్. విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఆగున్న బస్సులో నుండి డ్రైవర్ని బయటికి లాగి 5 చెత్త కొట్టారు. నీ బస్ది ఏ డిపో? మంచిర్యాల డిపో సార్. మంచిర్యాల నుంచి వచ్చావా ఈ హియరింగ్కి? అవును సార్. ఇతను మంచిర్యాల వెళ్ళడానికి 214 ఏసీ చార్ కార్ టికెట్, అకామిడేషన్, ఫుడ్, రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీ క్లయింట్స్ బ్యాచ్ చేయడానికి ఓకేనా? అదర్వైజ్ టైం వేస్ట్ చేయకుండా వాదనలు స్టార్ట్ చేయండి. ఎనీ ప్రాబ్లం? రా కూర్చో. నేను ఇంకొన్ని రోజులు లీవ్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. వర్షం ప్రాబ్లమా? నో, అది ఆల్మోస్ట్ పోయింది. బట్ ఈ ఫేస్తో కోర్టుకు రావడమే కొంచెం ఇబ్బంది. ఓ వారంలో ఈ మాస్క్ తీసేస్తారు. అంతవరకు బేబీ, 2 వారాలుగా నువ్వు హాస్పిటల్లో ఉండటంతో నీ కేసులు వాయిదా వేయడమో వేరే బెంచ్కి రీఅసైన్ చేయడమో చేశాం. సమ్మర్ హాలిడేస్కి ఇంకెన్నో రోజులు లేవు. అప్పట్లోగా వీలైన ఎక్కువ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవాలి. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. సరే, రేపు వచ్చేస్తాను. ఒకవేళ లీవ్ కంపల్సరీ అనుకుంటే డిస్ట్రిక్ట్ జడ్జికి ఇన్ఫార్మ్ చేయి. బేబీ, లంచ్ కొంటున్నావా? బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. నేను నిన్న స్కూల్ కిడ్ గురించి చెప్పాను, గుర్తుందిగా నీకు? వాడి కేసు మిస్టీరియస్గా ఉంది. ఒకసారి కలుద్దామా? ఆ కిడ్ పేరు నితిన్. ఈరోజు వేరే టీచర్ వాడేదో రాస్తుంటే యాక్సిడెంటల్గా చూసింది. వాడు రఫ్ నోట్స్లో క్లాస్లో చెప్పిన కథను రాశాడు. ఫియర్ఫుల్ స్టోరీ. నేను చదివేశాను. తెలుగులోనే రాశాడు. వాడి వయసు పిల్లోడు రాసినట్టే ఉంది. అక్షర దోషాలు, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాడు పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులో. రీసెంట్గా వాళ్ళమ్మ ఇన్ఫో పార్క్కి ట్రాన్స్ఫర్ అయ్యి రావడంతో మిట్టంలో వాడిని ఇక్కడ జాయిన్ చేసింది. నాన్న లేడు, యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మ మాత్రమే ఉంది. ఆవిడ ఈ మోషన్ గ్రాఫిక్స్ లాంటివేవో చేస్తుంది. ఆ ఫీల్డ్లో ఆవిడ ఎక్స్పర్ట్ ఇంజనీర్ అంట. నేను ఆవిడకి కాల్ చేశాను. షీఈ్ వెరీ యాంగ్రీ. అనవసరమైన విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సీన్ క్రియేట్ చేస్తున్నాం అంటోంది. ఒక అతన్ని చంపేసి రాయి కట్టి చెరువులో ముంచడమే ఆ కథ. వాడు ఆ కథని సో వాడు జీనియస్. అది కాదు బేబీ. ఆ చెరువున్న స్థలాన్ని వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్కడుందా స్థలం? కొండకర్ల, అచ్యుతాపురం దగ్గర ఉంది. కొంచెం ఇంటీరియర్లో ఉండే గ్రామం. నేను చెప్పాను కదా, నితిన్కి సిటీలో తను ఉంటున్న కాలనీ తప్ప మరేం తెలీదు.
అప్పుడు ఇదెలా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కథలో రాసిన ఒక సెంటెన్స్ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. See? చూడటానికి వేరే ఎవరో రాసినట్టుంది. నితిన్ మీద నా ఇనిషియల్ డయాగ్నోసిస్ చాలా రాంగ్. వాడికేదో ప్రాబ్లం ఉంది. నాకున్నట్టే. నేను వాడిని ఒకసారి మీట్ అవుతాను. ఎందుకు? ఊరికే. లా తెలుసు కదా, నేను కలవాలన్న పేరెంట్స్ ప్రెజెన్స్లోనే. నీకు చెప్పాను కదా వాళ్ళమ్మ చాలా ప్రొటెక్టివ్ అని. అట్ ఎనీ కేస్ ఆవిడ ఒప్పుకునే ఛాన్సే లేదు. మ్మ్. ఒకసారి మాట్లాడి చూడు. నీళ్లలోంచి పైకి తేలకుండా ఉండడం కోసం శవాన్ని రాయితో గట్టిగా కట్టేశాడు. ఫస్ట్ ఆవిడ నిన్ను కలుస్తానంటుంది, తర్వాత నితిన్ని కలవాలో వద్దో డిసైడ్ చేస్తుందంట. షర్మిల, జాన్ బేబీ, తను ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. స్కూల్ వాళ్ళు సైకాలజిస్ట్ని పిలిచారంటే అర్థం ఉంది, బట్ కోర్ట్ జడ్జ్ ఎందుకు? ప్లీజ్, ఇది అఫీషియల్ ఏం కాదు. శాలిని అండ్ నేను వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మేము కలుసుకున్నప్పుడు కేసెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. నితిన్ కేసు విన్నప్పుడు నాకెందుకో తనని కలవాలనిపించింది, అంతే. కేస్ కలిసాక నథింగ్ సీరియస్, జస్ట్ అ క్యాజువల్ చాట్. మిస్టర్ బేబీ, నితిన్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ థింకింగ్ చైల్డ్. తనకి ఇమాజినేషన్ బాగుంది. నేను దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, ఏదో నేరం చేసినట్టుగా. యు కాంట్ డూ దిస్ టు మై చైల్డ్. హత్యాస్థలం గురించి క్లియర్ రిఫరెన్స్ ఇవ్వటం స్ట్రేంజ్గా ఫీల్ అవడం లేదా మీరు? డాక్టర్, తను ఎక్కడో చూసినా లేదా విన్న థింగ్స్ ని కనెక్ట్ చేస్తూ స్టోరీ క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద రైటర్స్ చేసేది కూడా ఇదే, అవునా? దీనంతటికి కారణం నాకు తెలుసు. నితిన్ ఇస్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్, అది కూడా అమ్మ మాత్రమే. కాలం ఎంత మారిపోయినా మీ సైన్స్ లా మాత్రం అలాగే ఉండిపోయాయి. నాకు కూడా అమ్మ ఒక్కతే ఉండేది, అందుకనే నాకు ఆ నిందలు ఎలా ఉంటాయో తెలుసు. షర్మిల, వద్దు. సారీ ఫర్ ది ట్రబుల్. కానీ మీకు విషయం చెప్పాలి. నాకు అర్థమైనంత వరకు స్కూల్ లేదా డాక్టర్ అథారిటీస్కి రిపోర్ట్ చేసేంత సీరియస్నెస్ ఉంది కేసుకి. యు మీన్ పోలీస్? నైన్త్ ఫ్లోర్. నేను స్టేజ్లో వస్తాను. హెల్దీ.
తను మేఘ నితిన్ని చూసుకుంటుంది పార్ట్ టైం. 1 minute. ఓకే. నితిన్ వచ్చేసాడా? ఏమన్నా తిన్నాడా? లైట్గా. హ్మ్. ఆ, ఇంక నువ్వు వెళ్ళు, బాగా చదువుకో, పరీక్షలు దగ్గరకు వచ్చాయిగా. వాళ్ళకి కాఫీ పెట్టాలనా? అది నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటిది అతని మొహం మీద? నితిన్, నేను వెళ్తున్నాను, రేపు మార్నింగ్ వస్తా. ఇదిగో. ఏం పర్వాలేదు, ఉంచుకో. అయిపోయిందా? హాయ్ నితిన్. హాయ్ డాక్టర్. ఇతన్ నా ఫ్రెండ్ బేబీ. హలో. డాక్టరా మీరు? హే కాదు కాదు. ఇద్దరు కాఫీ తాగుతారుగా. యా. నువ్వేమైనా తింటావా? అలాంటిది ఇంకోటి ఉందా? నీకు కావాలా? తెచ్చిస్తాలే. వేరే కలర్ కావాలి. ట్రై చేస్తాను. కూల్. మీకేమైనా పవర్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. వావ్, ఏది నాకు చూపించండి. సూపర్ పవర్స్ రాత్రిపూట మాత్రమే వస్తాయి. అవునా? ఏ నువ్వు నాకు అవునా చెప్తున్నావు కదా? కాదు కాదు, కౌంట్ ఒకసారి నా చేపట్టుకో, పవర్ తెలుస్తుందా? నితిన్, నీకోసం చాక్లెట్ ఫడ్జ్ పెట్టాను అక్కడ. ఓకే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎనీ జడ్జ్మెంట్? ఆ కథ రాసిన పేజీ టీచర్ ఇచ్చింది కదా. నేను ఒకసారి చూసి షాల్నీకి ఇచ్చేస్తాను. థ్యాంక్స్. సీ యూ. బాయ్. బాయ్. బాయ్ నితిన్. బాయ్ డాక్టర్. నితిన్ని కలిసిన తర్వాత నీకేమనిపిస్తోంది? వాడికంటే నార్మల్గా ఉండే కిడ్స్ ఉంటారా అసలు? నా అలాగే నార్మల్గా ఉండే మ్యాజిస్ట్రేట్ కూడా నీకెక్కడా కనపడ్డు. నువ్వు చెప్పినట్టు నితిన్ వాళ్ళ అమ్మ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంది. షీ నోస్ సంథింగ్ ఈజ్ రాంగ్. బట్ వాడు తన సొంత కొడుకు కావడంతో మనసుకు నచ్చ చెప్పుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. నితిన్, ఇంకొంచెం కావాలంటే పెట్టుకో. అయితే వెళ్ళి బ్రష్ చేసుకునిరా. అది టిప్. నితిన్, ఈవినింగ్ బయటికి వెళ్దామా? హే, డాక్టర్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు?
నైట్ వింగ్ లుక్లో. నైట్ వింగ్ ఎవరు? బ్యాట్మెన్ ఫ్రెండా? బట్ నైట్ వింగ్ చిన్నపిల్లాడు కదా. మరి బ్యాట్మెన్ కంటే నేను చిన్ననే కదా. ఓ అర్థమైంది. బ్యాట్మెన్ మీ నువ్వే కదా.